హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే విషయం ఒక మదర్ యొక్క సాక్రిఫైస్, త్యాగం. అది నిజంగా గొప్పదా కాదా అన్నది స్టోరీ అంతా విన్న తర్వాత మీరు చెప్పండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఒక హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అంటే ఆవిడ వైజాగ్లోనే. ఆవిడకి 1 year బ్యాకే బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది. ఆవిడ బయాప్సీ చేయించుకుని డయాగ్నోసిస్, స్కాన్ అన్నీ చేయించుకున్నారు. అప్పుడు చూస్తే ఆవిడది జనవరిలో ఎర్లీ స్టేజ్ డిజీజ్, చాలా స్టేజ్ 1 to స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్, సో విచ్ ఇస్ హైలీ క్యూరబుల్. అయితే వాళ్ళ డాటర్ బెంగళూరులో ఉంటారు, సన్ ఏమో యూఎస్లో ఉంటారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా ఇష్యూ లేదు. అయితే ఈవిడ ఎక్కడైతే నా పిల్లలు ఇబ్బంది పడతారు, ఇప్పుడు నాకు కానీ ఇలా ఉందని తెలిస్తే వాళ్ళు మళ్ళీ నా కోసం రావాలి అని చెప్పి ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఈవిడ అంతటి ఓన్గానే సమ్ ఆయుర్వేదిక్ పిల్స్, ఇంకా రకరకాల నార్మల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ కాకుండా మిగతా అన్నీ చేస్తుంది. సో ఇంతలోనే వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పలేదు, వాళ్ళందరూ జాబ్స్ డిస్టర్బ్ అవుతాయి ఇలా అని. అయితే ఆఫ్టర్ 9 months ఇప్పుడు సడన్లీ ఒక రోజు వాళ్ళ ఫాదర్ పిల్లలకి ఫోన్ చేశారు. ఏమని, అమ్మకి ఆయాసంగా ఉంది, దగ్గది విపరీతంగా వస్తుంది, తగ్గట్లేదు, 1 month నుంచి తిప్పుతున్నాం అంతగాను. ఆల్మోస్ట్ లంగ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, డిజీజ్, బోన్స్ మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో అంటే ఒక టీచరు, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆవిడ ఈ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని ఆవిడ డిసీజ్ని పెంచుకుంది. కానీ ఇప్పుడు స్టేజ్ 4 డిసీజ్ అవ్వడం వల్ల ఆవిడ లైఫ్ లాంగ్ హాస్పిటల్కి వస్తూనే ఉండాలి. బీపీ, షుగర్ లాగా ఎవ్రీ 3 months అలా చెక్ చేయించుకుంటూ ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఎంతకాలం అయితే అంతకాలం. ప్రెసెంట్ అయితే ట్రీట్ చేసాం, పేషెంట్ బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. ప్రతి ఒక్క మదరు, ఫాదర్, చాలా వరకు మెయిన్గా మదర్స్. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే మన పేరెంట్స్కి ఎవ్రీ ఇయర్లీ కానీ 2 yearly ఒకసారి కానీ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు చెప్పకపోయినా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమెంట్ బాక్స్లో తెలపండి, నేను చెప్పిన విషయంలో మీకు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా. ఓకే, బాయ్.